కరీంనగర్ జిల్లా వెదిర గ్రామ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆగకపోవడం, తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బస్సులు ఆగక విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, స్వల్ప వర్షానికే గంటల తరబడి కరెంటు పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మా డిమాండ్స్ ఏంటంటే అన్ని ఆర్టీసీ ఎక్స్ప్రెస్ లో ఆపాలి మా ఊరుకు. ఎందుకంటే నైట్ టైంలో ఆపుతలేరు. నైట్ టైంలో కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. అంతకుముందు గత 15-20 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉన్నది. అప్పుడు ఏ ప్రాబ్లం, ఇప్పుడే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఒక చినుకు పడగానే కరెంటు పోతుంది మా ఊర్లో. చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఒక చినుకు పడగానే కరెంటు పోతుంది. చుట్టుపక్కల ఊర్లలో అన్ని ఊర్లలో ఉంటుంది. చుట్టుపక్కల ఊరు కొత్తపల్లి, పక్కపొంటి, దేశపల్లి, వెల్చాల, హిమ్మత్ నగర్, కురికాల ఇవన్నిటికి ఉంటుంది. ఒక మా ఊరికి ఏం సమస్య, ఏమన్నా మా ఊరు ఏమన్నా మా ఊరి మీద ఏమైనా కోపం ఉన్నదా మరి అధికారులకు కానీ? ఇంకా దేనివల్ల కరెంటు పోతుంది? ఒక్క చినుకోలైనా కరెంటు పోతుంది. మళ్ళీ అదే అర్ధగంటనో 10 నిమిషాల్లో గంట సేపు కాదు, పోతే 5 గంటలు 6 గంటలు కంటిన్యూ కరెంటు పోతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ఎక్స్ప్రెస్లు కూడా మా ఊరు సమస్య, ఎక్స్ప్రెస్లు కూడా ఆగట్లేదు మా దగ్గర. ఎక్స్ప్రెస్లు ప్రతి ఒక్క డిపో ఆగాలని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి. ఎందుకంటే మా పిల్లలు నైట్ టైంలో వచ్చేవాళ్ళు ఉన్నారు, పనులు చేసే వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. లేడీస్ ఉంటే ఆర్డినరీ కూడా ఆపట్లేదు. లేడీస్ ఉంటే ఆర్డినరీ బస్సు కూడా ఆపట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఇది. ఆర్ఎం గారికి, డిఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఊర్లో ఖచ్చితంగా మాకు బస్సు ఆపాలి, ప్రతి ఒక్క డిపో ఆపాలి, ఎక్స్ప్రెస్ ఆపాలి, ప్రతి ఒక్క డిపో. ఆర్డినరీ కూడా ఆపని పరిస్థితి మా ఊరు ఎందుకు అంత కోపం అర్థమైతలేదు. మళ్ళీ మా ఎస్సీ గారు రావాలని మా డిమాండ్స్. ఎందుకంటే చిన్న చినుకోలైనా కరెంటు పోతుంది. మా డిమాండ్స్